అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆందోళన కార్యక్రమం నేడు 11వ రోజుకు చేరుకున్నారు. నిరవధిక నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున 4 అగ్రిగోల్డ్ కార్యకర్తలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక 3 జనతా హాస్పిటల్లో చేర్చాం. ఇప్పుడే ఒక వ్యక్తిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. అగ్రిగోల్డ్ బాధితులకు ఏదైనా ప్రాణ నష్టం జరిగితే దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ముగిసే లోపుగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు పరిష్కారం చూపకుండా ఉద్యమాన్ని అణచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అలాగే విజయవాడ నగరంలో 11 రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ప్రసార మాధ్యమాలలో అవ్వా బ్రదర్స్ తొత్తులు కొంతమంది బయలుదేరి బినామీ పేరుతో చలామణి అయ్యేటువంటి రాజకీయ నాయకులు కలిసి కమ్యూనిస్టు పార్టీ మీద బురద కార్యక్రమాన్ని జరుగుతున్నారు. వారికి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ బండారం బయట పెడతాం. మీ బినామీ ఆస్తులు అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్ముకైనటువంటి రాజకీయ నాయకుల ఆస్తుల్ని కూడా అతి త్వరలోనే బయట పెడతాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్ యాజమాన్యానికి బలైపోయినటువంటి అగ్రిగోల్డ్ యాజమాన్య దాహానికి ధనదాహానికి బలైనటువంటి ఏజెంట్ల కష్టమస్త పరిష్కారం కోసం కృషి చేయండి. ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు రావాలి. దీనికి తుది సమస్య చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారి ప్రాణాలకు నష్టం జరిగితే విజయవాడ నగర పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడి ప్రత్యక్ష సహకారాన్ని అందిస్తూ ఈరోజు అన్ని సెంటర్లో కూడా ఈ నిరసన సంఘీభావ కార్యక్రమాలను చేపట్టాం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఐ వారికి వెన్నంటి ఉంటుంది, వారికి అండగా నిలబడుతుంది. యాజమాన్యం యొక్క కుట్రల్ని, ప్రభుత్వం చేసేటువంటి కుట్రల్ని కాలరాజేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఆయిల్ ఇండియన్ కాజేద్దామా, వైజాగ్లో ఉన్న ప్యారడైజ్ రిసార్ట్స్ను కాజేద్దామా, లోకేష్ బాబు మురళీమోహన్ గారు చేసే కుట్రల్ని భగ్నం చేయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఒక ప్రకటన చేయాలని చెప్పి బాధితులకి నష్టపరిహారాన్ని తక్షణమే ఆక్షన్లు వేయడం ద్వారా అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటం కొనసాగుద్ది. దీనికి సిపిఐ ప్రత్యక్ష సంఘీభావాన్ని, ప్రత్యక్ష సహకారాన్ని అందిస్తుంది.